అందరికీ ప్రైజ్ లార్డ్ పిల్లలు. ఈరోజు మరి ఒక దినం మనమందరం కూడా ప్రభు యొక్క సన్నిధిలో కూడి ఉన్నాం కాబట్టి మొదటగా మనం ప్రార్థన చేసుకొని ఈ యొక్క లెసన్ మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈ సమయంలో మీరు మాకు అనుగ్రహించిన విధానమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయం అంతట్లో ప్రభువా మీ పరిశుద్ధాత్మక సహాయం వేడుకొంచుండగా ప్రభువా, మీ జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించి మీరు మహిమను పొందమని సమస్త మహిమా ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమును బట్టి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోబోయే 14th లెసన్ ఏంటంటే యేసు శిష్యుల పాదములు కడుగుట. జీసస్ వాషింగ్ ద డిసైపుల్స్ ఫీట్. ఈ లెసన్ యొక్క బైబిల్ పోర్షన్ ఏంటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 17 నుంచి 20 వచనములు, మార్కు సువార్త 14వ అధ్యాయము 12 నుంచి 26 వచనములు, లూకా సువార్త 22వ అధ్యాయము 7 నుంచి 38 వచనములు, యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 38 వచనములు, మరియు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 32 వచనములు. ఇంగ్లీష్ లో Matthew chapter 26 from 17 to 20 verses, Mark chapter 14 from 12 to 26 verses, Luke chapter 22 from 7 to 38 verses, John chapter 13 from 1 to 38 verses, and 1 Corinthians chapter 11 from 23 to 32 verses. ఈ లెసన్ యొక్క కంఠస్థ వాక్యం ఏంటంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనము. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే. మెమరీ వర్స్ John chapter 13 verse 14. Now that I, your Lord and teacher, have washed your feet, you also should wash one another's feet. యేసుక్రీస్తు తాను బహిరంగ పరిచర్య చేస్తున్న దినముల్లో 4 పస్కా పండుగలు జరిగాయన్న విషయము మనము ఇది వరకు విన్న లెసన్స్ లో నేర్చుకున్నాం. అయితే ఈ లెసన్ లో మనము ఏం నేర్చుకోబోతున్నామంటే యేసుక్రీస్తు చివరి పస్కా పండుగ అంటే 4వ పస్కా పండుగ ఏ విధంగా తన శిష్యులతో ఆయన జరుపుకున్నారు, అక్కడ శిష్యులకు ఆయన ఏం బోధించారు, మరియు అదే విధంగా పస్కా పండుగ అసలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది, దాని యొక్క స్టోరీ ఏంటి అనే విషయం అన్నిటి కూడా ఇప్పుడు మనము ఈ లెసన్ లో నేర్చుకుందాం. మొదటిగా మనము పస్కా పండుగ గురించి తెలుసుకుందాం. అయితే ఈ పస్కా పండుగ అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరిగింది, ఎలా ప్రారంభించబడింది అని చూస్తే ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ద్వారా వారిని ఆ బానిసత్వంలో నుంచి విడిపించారు. సో దీనికి గుర్తుగా ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పస్కా పండుగను జరుపుకుంటారు. అంటే దేవుడు మమ్మల్ని ఐగుప్తు యొక్క బానిసత్వంలో నుంచి విడిపించారు అని తమ పిల్లలందరూ కూడా తెలియడానికి ఏం చేస్తారంటే వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ పస్కా పండుగను ఆచరిస్తారు. అయితే ఈ పస్కా పండుగ అనేది ఎప్పుడు జరుపుకుంటారు అంటే మామూలుగా మన క్యాలెండర్ ప్రకారం మనకి మొదటి నెల జనవరి నెల ఉంటుంది కదా. అయితే యూదులకు కూడా క్యాలెండర్ ఉంటుంది అనమాట ప్రత్యేకంగా వాళ్ళకి. కాబట్టి వాళ్ళ క్యాలెండర్ ప్రకారంగా మొదటి నెల ఏంటంటే అబీబు నెల. సో ఈ అబీబు నెల 14వ తారీఖున వాళ్ళు పస్కా పండుగను ఆచరిస్తారు. అబీబు నెల 14వ తారీఖున. అయితే ఈ పస్కా పండుగను ఆచరించేటప్పుడు వాళ్ళు కొన్ని ఆచారాలు పాటిస్తుంటారు. అంటే కొన్ని పనులు వాళ్ళు ఖచ్చితంగా చేసే పనులు ఉన్నాయన్నమాట. అవి ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తారంటే తమ ఇంటిలో ఉన్న పులిసింది ఏదైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే తీసి బయట పడేస్తారు. అంటే పస్కా పండుగ దినం రోజుకి వాళ్ళ ఇంట్లో పులిసినది ఏది కూడా ఉండదన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే పస్కా పశువు, అది గొర్రెపిల్ల, దాన్ని తీసుకుని దేవాలయంకు వెళ్తారు. వెళ్ళి అక్కడ దాన్ని బలిగా అర్పిస్తారు. అర్పించి దాని యొక్క రక్తాన్ని బలిపీఠం దగ్గర వేసి దాని యొక్క కొవ్వుని ఏదైతే ఉందో దానిని బలిపీఠం మీద దహిస్తారనమాట. అంటే బలిపీఠం మీద పెట్టి దాన్ని కాల్చివేసేస్తారు. కాల్చివేసిన తర్వాత ఆ యొక్క మాంసం ఏదైతే ఉందో, ఆ పశువు యొక్క మాంసము ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే తిరిగి ఇంటికి తెచ్చుకుంటారు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత వాళ్ళు దీన్ని ఎలా తింటారు అంటే ఖచ్చితంగా దాన్ని అగ్నిలో కాల్చి మాత్రమే వాళ్ళు తింటారు. అంటే దాన్ని కర్రీగా చేసుకొని అట్లా తినరు అనమాట. కేవలం ఏం చేస్తారు, అగ్నిలో ఆ యొక్క మాంసమును కాల్చి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబం అంతా కూడా తింటారు. అంతేకాకుండా ఈ యొక్క మాంసంతో పాటు వాళ్ళు పులియని రొట్టెలు తింటారు. అంటే పులిసిన రొట్టెలు ఆ రోజు ఏమి తినరు అనమాట. సో పులియని రొట్టెలను చేసుకొని ఆ రోజు ఆ యొక్క మాంసంతో పాటు తింటారు. అదే కాకుండా చేదు కూరలతో ఈ యొక్క మాంసాన్ని తింటారనమాట.
సో ఈ విధంగా వాళ్ళు ఏం చేస్తారంటే పస్కా పండుగలో ఇది ఒక భాగం, మెయిన్ పార్ట్ అన్నమాట. సో ఈ విధంగా వాళ్ళు బలి పశువును అర్పించి ఆ యొక్క మాంసాన్ని తమ కుటుంబం అందరితో కూడా కలిపి తింటారు. అయితే యేసుక్రీస్తు తన బహిరంగ పరిచర్య చేస్తున్న దినముల్లో చివరి పస్కా పండుగ అంటే 4వ పస్కా పండుగ దినములు సమీపించినప్పుడు యేసుక్రీస్తు తన శిష్యుల్లో ఉన్న పేతురు మరియు యోహాన్ను తన వద్దకు పిలిచి మనము పస్కాను భుజించడానికి ఒక ప్రదేశంలో సిద్ధపరచండి అని చెప్పి వాళ్ళకి ఆ పనిని అప్పగించారనమాట. అప్పగించినప్పుడు వాళ్ళు, ప్రభువా మేము ఈ యొక్క పస్కాను భుజించడానికి ఎక్కడ సిద్ధపరచాలి అంటే ఏ ప్లేస్ లో సిద్ధపరచాలి అని చెప్పి వాళ్ళు తిరిగి యేసుక్రీస్తుని క్వశ్చన్ అడిగారు. అడిగినప్పుడు యేసు వాళ్ళకి ఏమని సమాధానం చెప్పారంటే, మీరు పట్టణంలో ప్రవేశించండి, అంటే యెరూషలేము యొక్క పట్టణంలో మీరు ప్రవేశించండి. ప్రవేశించిన వెంటనే మీకు ఎదురుగా నీళ్ల కుండతో అంటే నీళ్లను మోసుకుని వెళ్తున్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. ఆ నీళ్ల కుండతో ఉన్న ఒక వ్యక్తి మీకు కనిపిస్తాడు. కనిపించినప్పుడు మీరు అతని వెంబడి వెళ్ళండి. వెళ్ళి అతను ఏ ఇంటిలో అయితే ప్రవేశిస్తాడో మీరు కూడా ఆ ఇంట్లో ప్రవేశించి ఆ ఇంటి యజమాని దగ్గరికి వెళ్ళి, నేనును నా శిష్యులను పస్కాను భుజించుటకు గది ఎక్కడ ఉన్నదని బోధకుడు నిన్ను అడుగుచున్నాడు అని చెప్పి అతనికి చెప్పండి. చెప్పిన వెంటనే అతను మీకు ఏం చేస్తారంటే ఒక అన్ని సామాగ్రిలు కలిగిన అంటే అన్ని సామాన్లు కలిగిన ఒక పెద్ద మేడ గదిని ఆయన మీకు చూపిస్తాడు. సో అక్కడ వెళ్ళి మీరు ఏం చేయాలంటే పస్కాను మన కొరకు సిద్ధపరచండి అని యేసుక్రీస్తు చెప్పారనమాట. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు చెప్పిన మాట ప్రకారంగా పేతురు యోహానులు పట్టణంలో ప్రవేశించినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి ఏ సూచన అయితే చెప్పారో అదే విధంగా వాళ్ళకి నీళ్ల కుండతో ఉన్న వ్యక్తి కనపడినప్పుడు వాళ్ళు యేసు చెప్పినట్టే ఆ యజమాని దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు ఆయన వెంటనే కూడా ఒక మేడగదిని వాళ్ళ కొరకు చూపించారన్నమాట. సో చూపించగానే వీళ్ళు ఏం చేశారంటే అక్కడ పస్కాని మొత్తం సిద్ధపరిచారు. అయితే ఈ పస్కాని సిద్ధపరుస్తున్న ఈ టైంలో ఇస్కరియోతు యూదా, యేసుక్రీస్తు యొక్క శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, ఈయన ఆల్రెడీ కూడా ఈయనలో సాతాను ప్రవేశించింది. సో కాబట్టి ఇతను ఏమని నిర్ణయించుకున్నాడంటే యేసుక్రీస్తును శత్రువులకు అప్పగించడానికి నిర్ణయించుకున్నాడు. అంటే అక్కడ ఉన్న యూదులకి లేదంటే ప్రధాన యాజకులకి వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తును అప్పగించాలి అంటే మోసం చేసి అన్ని అప్పగించేయాలని చెప్పి ఇతను నిర్ణయించుకున్నాడు అన్నమాట. అయితే ఈ విషయము యేసుక్రీస్తు ఎరిగి ఉన్నాడు. ఆయనకి ఇస్కరియోతు యూదా ఈ విధంగా నిర్ణయించుకున్నాడు అనే ఒక విషయము యేసుక్రీస్తుకి తెలుసు. అంతేకాకుండా ఈ పస్కా అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ఏ విధంగా శ్రమపడి శిలువ మరణం పొందుతాడు, మళ్ళీ ఏ విధంగా తిరిగి మరణాన్ని గెలిచి లేస్తాడు, ఆరోహణం అవుతాడు, ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తుకి చాలా స్పష్టంగా తెలుసు అన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే యూదా గురించి తెలిసినప్పటికీ కూడా ఆయన ఎవరితోనూ కూడా ఏమీ చెప్పలేదు. తర్వాత యేసుక్రీస్తు ఇక్కడ చూడండి, ఈ మేడగది, ఇది మేడగది అనమాట. మేడగదిలో తన శిష్యులతో పాటు తన 12 మంది శిష్యులతో పాటు పస్కాను భుజించడానికి ఈ విధంగా కూర్చొని ఉన్నారనమాట. సో ఈ విధంగా కూర్చొని ఉన్న తర్వాత యేసుక్రీస్తు వీళ్ళ మధ్యలో నుంచి లేచి తన పై వస్త్రాన్ని తీసి ఆయన పక్కన పెట్టారన్నమాట. పెట్టి తన నడుముకు ఒక తువాలను కట్టుకున్నారు. ఇక్కడ చూడండి, కట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని తన శిష్యుల యొక్క పాదములను కడిగి తన నడుముకున్న తువాలతో ఆయన తుడవడం మొదలు పెట్టాడనమాట. అంటే చూడండి, యేసుక్రీస్తు అంత గొప్ప వ్యక్తి కదా, ఆయన శిష్యుల యొక్క పాదములు కడుగుతున్నప్పుడు శిష్యులు కూడా చాలా ఆశ్చర్యపోయి ఉండవచ్చు. యాక్చువల్గా యూదుల్లో పాదములు కడుగుట అనేది సర్వసాధారణమైన విషయం. అయితే ఆ పనిని ఇంట్లో పనివారు ఎవరైతే ఉంటారు కదా వాళ్ళు చేస్తారు. సో యేసుక్రీస్తు ఇక్కడ ఒక పనివారి కింద తగ్గించుకొని ఏం చేశాడు, తన శిష్యుల యొక్క పాదములను కడగడము మొదలు పెట్టారనమాట. మొదలుపెట్టి ఆయన కడుగుతూ సీమోను పేతురు దగ్గరికి వచ్చారు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు తన శిష్యులకు పాదములు కడుగుతూ ఎవరి దగ్గరకు వచ్చారు, ఈయన సీమోను పేతురు అన్నమాట. సీమోను పేతురు ఏమన్నాడంటే యేసుక్రీస్తు, ప్రభువా నీవు నా పాదములను కడుగుతావా అని అన్నాడనమాట. అంటే నువ్వు గొప్పోడు కదా, నా పాదములు నువ్వు కడుగుతావు ప్రభువా అని ఆయన అడిగారనమాట. అడిగినప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారంటే, ఇప్పుడు నేను చేస్తున్నది నీకు తెలియదు, కానీ తర్వాత నువ్వు తప్పకుండా దీని గురించి నువ్వు తెలుసుకుంటావు అని చెప్పి పేతురుతో యేసుక్రీస్తు చెప్పారనమాట. చెప్పినప్పటికీ కూడా పేతురు ఏమన్నాడంటే, ప్రభువా నువ్వు ఎన్నటికీ నా పాదములను కడగకూడదు, అంటే నువ్వు ఎప్పటికి కూడా నా పాదములను కడగకూడదు ప్రభువా అని చెప్పి చెప్పాడు. చెప్పినప్పుడు యేసుక్రీస్తు, ఒకవేళ నేను కడగకపోతే గనక నాలో నీకు పాలు లేదు, అంటే నాలో నీకు ఎలాంటి భాగం అనేది లేదు అని యేసుక్రీస్తు ఖచ్చితంగా చెప్పినప్పుడు అప్పుడు వెంటనే పేతురు, ప్రభువా అలాగైతే గనక
నా కాళ్ళను మాత్రమే కాకుండా నా యొక్క చేతులను అలాగే విధంగా నా తలను కూడా కడగండి ప్రభువా అని చెప్పి పేతురు యేసుక్రీస్తు అన్నాడు అనమాట. ఎప్పుడైతే పేతురు ఈ మాట అన్నారో వెంటనే పేతురుకి యేసుక్రీస్తు ఏమని చెప్పారంటే, స్నానం చేసిన వాడు కేవలము కాళ్ళు మాత్రమే కడుక్కుంటే సరిపోతుంది, కేవలము వాడు పవిత్రుడయ్యను అని చెప్పి చెప్పారు. అయితే మీలో అందరూ పవిత్రులు కారు అని చెప్పి చెప్పారనమాట. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మీరు అందరూ పవిత్రులు కారు అని ఎందుకు చెప్పారు అంటే, యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా గురించి ఎరిగి ఉన్నారు కాబట్టి, అతడు యేసును అప్పగిస్తారని యేసుకు తెలుసు కాబట్టి అతని విషయంలో యేసుక్రీస్తు ఏం చెప్పారు, మీలో అందరూ పవిత్రులు కారు అని చెప్పారనమాట. చెప్పిన తర్వాత ఈ విధంగా శిష్యులకు అందరూ పాదములను కడిగేసి యేసుక్రీస్తు మరలా తన యొక్క పై వస్త్రమును ధరించుకొని మరలా కూడా ఏం చేశారంటే భోజనపు బల్ల యొద్ద కూర్చొని ఉన్నారు. ఈ విధంగా మళ్ళా కూర్చున్న తర్వాత యేసుక్రీస్తు ఇప్పుడు వీళ్ళతో ఎందుకు ఆయన శిష్యుల యొక్క పాదములు కడిగారు అనే దాని గురించి వివరిస్తూ ఉన్నారు అనమాట. ఏంటంటే, మీరు నన్ను బోధకుడు ప్రభువు అని పిలుచుచున్నారు. మీరు పిలుచుట న్యాయమే, అంటే అది కరెక్టే, ఎందుకంటే నేను బోధకుడిని ప్రభువుని కాబట్టి మీరు ఆ విధంగా పిలుస్తున్నారు. అయితే బోధకుడును ప్రభువునైన నేనే మీ పాదములను కడిగిన ఎడల మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడుక్కొనవలసిందే. అంటే ఈ విధంగా ఆయన తగ్గించుకొని ఈ పని చేశారు కాబట్టి మీరు కూడా అలాంటి ఒక తగ్గింపు యొక్క మనస్తత్వం మీకు ఉండాలి అని చెప్పి యేసుక్రీస్తు ఈ మాట వీళ్ళకి వివరిస్తున్నారు అనమాట. ఈ కాళ్ళు కడగడం అనేది యూదుల్లో సర్వసాధారణమైన విషయం. కాళ్ళు కడగడం ఎవరు చేస్తారు అంటే ఆ ఇంట్లో ఉన్న పరిచారకులు, పరిచర్య చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రమే చేస్తారు. సో యేసుక్రీస్తు ఈ విధంగా తాను పరిచారకుడి కింద తగ్గించుకొని ఈ పని చేశారు. బోధకుడు అయినప్పటికీ కూడా ఈ పని చేశారు కాబట్టి మీరు కూడా ఒకరి ఎడలో ఒకరు ఇలాంటి ఒక మనస్తత్వం కలిగి ఉండాలి. కాబట్టి నేను మీకు మాదిరిగా చూపించడానికి ఈ యొక్క పనిని చేశాను అని చెప్పి యేసుక్రీస్తు ఇక్కడ వాళ్ళకి వివరించారనమాట. ఆ పనిని ఎందుకు చేశాననే దాని గురించి శిష్యులకి వివరించారు. ఈ విధంగా వివరించిన తర్వాత యేసుక్రీస్తు ఇస్కరియోతు యూదా వైపు చూసారన్నమాట. చూసి ఆయనతో నీవు చేయదలిచింది ఏదైతే ఉందో నువ్వు త్వరగా వెళ్ళి చెయ్యు అని చెప్పి ఆయనకి చెప్పారు. చెప్పిన వెంటనే అతను ఏం చేస్తారంటే బయటికి వెళ్ళిపోయాడు. అంటే ఈ విధంగా ఇస్కరియోతు యూదా ఏదైతే చేయాలనుకుంటున్నాడో యేసుక్రీస్తు తెలుసు కాబట్టి ఆయన ఆ విధంగా ఇస్కరియోతు యూదాకి చెప్పారు. అయితే ఈ విషయం శిష్యులు ఎవరికి తెలియదు కాబట్టి యూదాకి ఏదైనా పని అప్పగించారేమో యేసుక్రీస్తు, అందుకే దాని విషయమే బయటికి పంపించారేమోనని శిష్యులు అనుకున్నారు. ఇది అయిన తర్వాత యేసుక్రీస్తు ఏం చేశారంటే, ఇక్కడ చూడండి రొట్టె ఉంది కదా, ఇక్కడ ద్రాక్షారసం ఉంది. సో ఆయన ఫస్ట్ ఏం చేశారంటే ఒక రొట్టెను పట్టుకొని దాన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన తర్వాత ఆ యొక్క రొట్టెను విరిచి ఏమని చెప్పారంటే, ఇది మీ కొరకు ఇయ్యబడుతున్న నా శరీరము, మీరు నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకు దీన్ని చెయ్యండి అని చెప్పి శిష్యులకు ఆ యొక్క రొట్టెని విరిచి ఇచ్చారనమాట. ఇచ్చినప్పుడు శిష్యులందరూ కూడా తిన్నారు. అంటే ఆ రొట్టె దేనికి సాదృశ్యంగా ఉంది అంటే యేసుక్రీస్తు యొక్క శరీరంకు సాదృశ్యంగా ఉన్నది. భోజనమైన వ్యక్తి అన్నమాట. ఆయన ఒక గిన్నెను ఎత్తుకొని ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న రక్తము వలనైన కొత్త నిబంధన అని చెప్పి చెప్పారన్నమాట. చెప్పి వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు దానిని తాగారు. ఆ గిన్నెలో ద్రాక్షారసం ఉందన్నమాట. అంటే ఈ విధంగా యేసుక్రీస్తు తాను మనందరి పాపముల నిమిత్తము మరణించబోచున్నాడు కాబట్టి ఈ విషయం యేసుక్రీస్తుకు తెలుసు కాబట్టి ముందుగానే ఆయన శిష్యులకి ఈ రొట్టెను గురించి ద్రాక్షారసం గురించి ఇది నా శరీరము, తర్వాత ఇది నా రక్తమునకు సూచనగా ఉందని చెప్పి మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చెయ్యండి అని చెప్పి ముందుగానే యేసుక్రీస్తు తన శిష్యులకు చెప్పారు. అదే విధంగా యేసుక్రీస్తు ఇంకా వాళ్ళతో ఏమని మాట్లాడారంటే, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని ఒక కొత్త ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను. అంటే నేను మిమ్మల్ని ఏ విధంగా ప్రేమించానో అదే ఒక ప్రేమతో మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఎప్పుడైతే మీలో నా యొక్క ప్రేమ కనపడినప్పుడు మీరు నా శిష్యులు అని చెప్పి మిగిలిన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు అని చెప్పి ప్రేమను గురించి కూడా యేసుక్రీస్తు ఈ యొక్క బల్ల యొద్ద వారికి బోధించారనమాట. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమని ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు అందరూ లోకంలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, వీళ్ళు యేసుని వెంబడిస్తున్న శిష్యులు అని గుర్తిస్తారు. సో గుర్తించడానికి ఉన్న మెయిన్ కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క
ప్రేమ అన్నమాట. యేసుక్రీస్తు యొక్క పరిచర్యలో యేసు శిష్యుల యొక్క పాదములను కడుగుట మరియు ప్రభు రాత్రి భోజనం అదే ఈ లాస్ట్ ఏదైతే పస్కాన్ని భుజించారో ఆ విషయం అనేది చాలా ముఖ్యమైన సంఘటన అన్నమాట. అయితే ఈ 2 కార్యక్రమాలు కూడా ఒకటే టైంలో ఒకటే ప్లేస్ లో జరిగాయి. అంటే అట్ ఏ టైంలో ఏం జరిగిందంటే యెరూషలేములో ఉన్న మేడగదిలోనే జరిగాయి అన్నమాట. అయితే ఈ లెసన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు అంటే ఆత్మ సంబంధమైన విషయాలు ఏంటంటే, ఇందులో మొదటిగా చూసుకుంటే యేసుక్రీస్తు చాలా గొప్పవాడని మనకు తెలుసు కదా. ఆయన దేవుడుగా ఉండి కూడా ఆయన ఏం చేశారు, మనుషుడి కింద మన కొరకు వచ్చారు. అంతగా యేసుక్రీస్తు ఏం చేశారంటే తగ్గించుకున్నారు. తను తాను యేసుక్రీస్తు తగ్గించుకున్నారు, వినయమును చూపించారు. ఆయన బోధకుడు, తర్వాత ఆయన ఒక ప్రభువు అయినప్పటికీ కూడా ఆయన ఏం చేశారు, తన శిష్యుల యొక్క పాదములను కడిగారు. అది చాలా గొప్ప విషయం కదా. అంటే తనను ఎంతగా తగ్గించుకుంటే ఆయన ఒక పనివాడి కింద మారి తన శిష్యుల యొక్క పాదములను కడగలుగుతారు. అంటే ఆ మనస్తత్వాన్ని మనం చూడాలి. ఆయన బోధకుడు ప్రభువై ఉండి కూడా తన శిష్యుల యొక్క పాదములను కడిగిన యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో, అంటే ఆ తగ్గించుకునే మనస్తత్వం కానీ ఆ యొక్క వినయము అంటారు, లేకపోతే ఆ యొక్క మనస్తత్వాన్ని మనం కూడా అదే యొక్క మనస్తత్వం కలిగి ఉండాలని చెప్పి యేసుక్రీస్తు ఏం చేశారు, మనకు మాదిరిగా ఉండడానికి ఆ విధంగా ఆ యొక్క పని అనేది యేసుక్రీస్తు చేశారు. అంతేకాకుండా యేసుక్రీస్తు పరలోకంలో ఉన్నవాడు కదా. అంటే పరలోకంలో నుంచి మన కొరకు ఆయన ఏం చేశారు, మనల్ని ప్రేమించి ఆ పరలోకం నుండి భూమి మీదకి ఒక మానవుడి కింద రావడానికి, లేదంటే శిలువ మరణమును పొందేంత వరకు కూడా ఆయన ఏం చేసుకున్నారు, తగ్గించుకుంటూ వచ్చారు. శిలువ మరణం పొందేంత వరకు కూడా యేసుక్రీస్తు తగ్గించుకున్నారు. సో ఆయన తగ్గింపు అనేది ఎంత ఉందో మనం ఆలోచించాలి. ఆయన శిలువ మరణం వరకు తగ్గించుకోవడానికి ఉన్న కారణం ఏంటి అంటే, కేవలం ఆయన మనల్ని ప్రేమించిన కారణమును బట్టి ఈ పని ఆయన చేశారు. కాబట్టి యేసుక్రీస్తు మనకు మాదిరి చూపించిన విధంగా మనం కూడా ఏం చేయాలి, యేసుక్రీస్తు ప్రేమించినట్లే మనం కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. అదే విధంగా ఒకరి దగ్గర ఒకరు ఎలా ఉండాలంటే తగ్గించుకునే ఒక మనస్తత్వాన్ని మనము ఖచ్చితంగా కలిగి ఉండాలి. సో యేసుక్రీస్తు మనందరి పాపముల నిమిత్తం ఆయన ఏం చేశారు, సిలువలో మరణించారు. సో ఈ యొక్క ప్రేమను మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి, మర్చిపోకూడదు. ఈ ప్రేమ చాలా గొప్పది కదా. సో ఈ ప్రేమను మనం ఎప్పటికి కూడా మర్చిపోకూడదు. ఆయన చేసిన ఆ యొక్క పనిని బట్టి మాత్రమే మనకి ఏం దొరికింది, పాప క్షమాపణ అనేది దొరికింది. పస్కా పండుగలో ఏ విధంగా పస్కా బలి పశువుని వధించడాన్ని బట్టి ఇశ్రాయేలీలకు ఐగుప్తులో నుంచి విడుదల దొరికిందో, అదే విధంగా మన పస్కా బలి పశువు ఎవరు అంటే యేసుక్రీస్తు. సో యేసుక్రీస్తు వధింపబడ్డాన్ని బట్టి మనకి పాపంలో నుండి విమోచన అనేది దొరికిందనమాట. కాబట్టి మనము యేసుక్రీస్తుని మన యొక్క రక్షకుడుగాను, మన కొరకు వధింపబడిన పస్కా బలి పశువుగాను మనం ఏం చేయాలి, ఆయన్ని మనము అంగీకరించాలన్నమాట. ఇంతటితో ఈ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు మన యొక్క యాక్టివిటీ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చూపించిన విధంగా ఒక రొట్టె తర్వాత ద్రాక్షారసంతో ఉన్న ఒక పాత్ర యొక్క డ్రాయింగ్స్ గీసుకోండి. గీసుకున్న తర్వాత ఈ కింద ఏం చేయాలి అంటే, మత్తయి సువార్త 26వ అధ్యాయము 26 నుంచి 28 వచనములు ఏదైతే ఉందో ఆ యొక్క వాక్యాన్ని మీరు ఇక్కడ రాయండి. తెలుగులో రాసేవాళ్ళు ఇది రాయండి. అదేవిధంగా ఇంగ్లీష్ లో రాసేవాళ్ళు అయితే సేమ్ ఒక బ్రెడ్ ది ఇక్కడ డ్రాయింగ్ వేసి, అట్లానే వైన్ తో ఒక జార్ డ్రాయింగ్ వేసి, మాథ్యూ చాప్టర్ 26 ఫ్రమ్ 26 to 28 వర్స్ ఏదైతే ఉందో అది మీరు ఇక్కడ ఇంగ్లీష్ లో రాసుకోండి. సో ఇంతటితో ఈ లెసన్ అనేది ముగించబడింది. కాబట్టి మనం ప్రార్థన చేసుకొని దీన్ని కంప్లీట్ చేసుకుందాం. మహోన్నతుడు మా దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ దినమున ప్రభువా మీరు లెసన్ లో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు కూడా ప్రభువా మీరు ఏ విధంగా తగ్గించుకొని ఉన్నారో ప్రభువా, అదే ఒక మనస్తత్వాన్ని మేము కూడా కలిగి ఉండడానికి మాకు కృప దయచేయండి తండ్రి. అదే విధంగా మీరు మమ్మల్ని ప్రేమించిన కారణమును బట్టి ప్రభువా మాకు పాప క్షమాపణ దొరికింది దేవా. మేము మిమ్మల్ని అంగీకరించడానికి ప్రభువా మీరు మాకు సహాయము దయచేయండి ప్రభువా. అదే ఒక ప్రేమను మేము కూడా కలిగి ఉండడానికి ఉన్నటువంటి కృపను మీరు మా అందరికీ అనుగ్రహించి మీరే మహిమను పొందమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.